బ్యాక్ టు లైవ్ షో. నరసింహారావు గారు, అంతా క్యాష్లెస్ మంత్రం జపిస్తున్నాం అంటే వెంకయ్యనాయుడు గారు పూర్తిగా నగదు రహితం అనట్లేదు, నగదు లావాదేవీలు తగ్గించడమే లక్ష్యం అని ఒక మాట అన్నారు. అయితే ప్రధానమంత్రి లేకపోతే ముఖ్యమంత్రులు మాట్లాడుతూ క్యాష్లెస్ వైపు భారతదేశాన్ని నడిపించాలని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి రతన్ వాటాల్ కమిటీ చేసిన సిఫార్సు చూస్తే కూడా దానికి కొన్ని మొత్తం నగదు రహిత చెల్లింపుల వైపే ఇవ్వాలని చెప్పి దానికి కొన్ని ర్యాంకులు ఇవ్వాలని 3 నెలల్లోపు అమలు పరిష్కరించాలని. ఇవాళ ఉన్న పరిస్థితికి 3 నెలల్లో 6 నెలల్లో అమలు అంటే ఎంతవరకు సాధ్యం అవుతుంది? ఇంకో యాంగిల్ ఏంటంటే ఆర్బీఐ నుంచి బ్యాంకులకు నిర్దిష్టమైన ఆదేశాలు, రికార్డులు కానీ సీసీటీవీ ఫుటేజ్లు కానీ, ఎందుకంటే బ్యాంక్ అధికారులు అరెస్ట్ అవుతున్న పరిస్థితి, ఆర్బీఐ అధికారులు కూడా నాకు అరెస్ట్ అయ్యారు. సో ఈ 2 యాంగిల్స్ గురించి చెప్పండి. నగదు రహిత చెల్లింపులు ఉన్నాయి, పెరుగుతూ వస్తున్నాయి, క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. కార్డుల సంఖ్య పెరుగుతూ వస్తుంది, కార్డుల పేమెంట్స్ పెరుగుతూ వస్తుంది. అలా ప్రపంచం అంతా కూడా కార్డులు ఎంత ఉన్నా క్యాష్కి ప్రత్యామ్నాయం కాదు. కార్డులు సప్లిమెంటరీ. కార్డులు కావాలి, క్యాష్ కావాలి. క్యాష్ లేకుండా మొత్తం క్యాష్ అంతా రద్దు చేసేస్తామంటే కార్డుల ద్వారా పని ఎక్కడ జరగదు. పైగా దీంట్లో చాలా ప్రమాదాలు ఉన్నాయి. వాళ్ళ హార్దిక్ పటేల్ అక్కడ గుజరాత్ లో పెద్ద ఆందోళన చేసినప్పుడు అతను ఊరికి ఇంటర్నెట్ ద్వారా ఫోన్ ద్వారా మెసేజ్ పంపించేవాడని చెప్పి అక్కడ మేజిస్ట్రేట్ ఒక 4 నెలల పాటు అక్కడ మొత్తం కట్ చేశాడు, ఇంటర్నెట్ కట్ చేశాడు, సెల్ ఫోన్లు కూడా కట్ చేశాడు. కట్ చేస్తాం వల్ల అప్పుడు మామూలుగా ఏటీఎంలు కానీ అవి కానీ పని చేయవు, ఇంటర్నెట్ లేకపోతే పని చేయవు అసలు ఏటీఎంలు అయ్యి. అందువల్ల మరి అట్లాంటి ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు అట్లాగే మనకు ఏటీఎంలు ఉన్నాయి, ఏటీఎంలన్నీ కూడా విండోస్ ఎక్స్పీ సాఫ్ట్వేర్తో తయారు చేస్తారు. విండోస్ ఎక్స్పీ సాఫ్ట్వేర్కి ఇప్పుడు సెక్యూరిటీ లేదు, కొత్తగా సెక్యూరిటీ వాళ్ళు ప్రొవైడ్ చేయట్లా. కొత్త దాంట్లోకి షిఫ్ట్ అవ్వాలి. షిఫ్ట్ అవుతాకి కనీసం ఒక 2 నెలలు పడుతుంది. ఆ 2 నెలలు ఏం చేయాలి? వాళ్ళ మద్రాసు ఉంది, మద్రాసు 3 రోజులు బట్టి కరెంట్ లేదు, ఇంటర్నెట్ లేదు, ఏమీ లేదు. అక్కడ డబ్బులు లేక జనం గగ్గోలు పెట్టేస్తున్నారు. డబ్బులు లేవు, కార్డులు పనిచేయవు. ఇప్పుడు కార్డులన్నీ ఒక ప్రత్యామ్నాయం కానీ కాదు, కార్డులు కూడా ఉండాలి, కార్డులు వాడాలి. అందరూ ప్రపంచంతో కార్డుల దిశ వైపు వెళ్తుంది. కానీ మన దేశంలో లిటరసీ ఎంత, లిటరసీ ఎఫెక్టివ్ లిటరసీ నిజంగా హై స్కూల్ దాటి చదివిన వాళ్ళు 15 కోట్ల మంది, 125 కోట్ల మంది, 110 కోట్ల మంది హై స్కూల్ దాంట్లో అసలు లిటరసీ ఉన్న వాళ్ళు డిజిటల్ లిటరసీ, డిజిటల్ సెక్యూరిటీ ఉంది. డిజిటల్ సెక్యూరిటీ వైపు చూడాలి, దాని డిజిటల్ లిటరసీ. కానీ దానికి దీనికి సంబంధం ఉంది. వాళ్ళు మీరు తెలుగు తక్కువ పని చేసి మీరు ముందుగా క్యాష్ సిద్ధం చేసుకోవడం, రూపాయి నోట్లు రద్దు చేసి వాళ్ళు డిజిటల్ లిటరసీ వైపుకి వెళ్ళాలి అని ఇప్పుడు నీతులు చెబుతారు. ముందు డిజిటల్ లిటరసీ పెంచాలన్నా కూడా నిర్ణయం లేకుండా కూడా దాన్ని అదే పెరుగుతూనే ఉంది. అసలు ప్రభుత్వం సంబంధం ఉంది. నా కార్డు కావాలి, మీ కార్డు కావాలి, మనం ప్రభుత్వం సంబంధం ఉంది. మనం సొంతంగా తీసుకున్నాం, ప్రభుత్వం ఎప్పుడు ఇంటర్ఫియర్ కావాలేదే, మనం సొంతంగా తీసుకుంటాం. అనేక బ్యాంకులు ఆఫర్ చేస్తున్నాయి. పైగా ట్రాన్సాక్షన్ ఫీజు వాళ్ళు 2% ఉంది. వాళ్ళ దేశం మొత్తం మీద 2 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి, 2 లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయంటే దాంట్లో 2% అంటే 4 lakh crores బ్యాంకులకి పే చేయాల్సి ఉంటుంది. అది తగ్గిస్తూ ఉంటారు, తగ్గించాలి, అది పూర్తిగా తగ్గించాలి. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల కూడా తగ్గించాలి. దీనివల్ల ఏదో పెద్ద ప్రయోజనం జరుగుతుంది, కార్డు పేమెంట్ ఎవరికి తెలవదు, ఏదో మేము కొత్త కనుక్కున్నాం, నగదు చెల్లింపు సామాన్యులకు మరింత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 5,000 దాటితే క్యాష్ యాక్సెప్ట్ చేయకూడదు, కేవలం డిజిటల్ రూపంలోనే లావాదేవీలు జరగాలని కేంద్రం సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సురేష్ చందా ఒక రిపోర్ట్ ఇచ్చారు. 500 దాటితేనే మన డబ్బు మనం ఎలా ఖర్చు చేయాలన్నది ప్రభుత్వం నిర్దేశిస్తా. అది తహసీల్దార్ ఎవడో వచ్చి కూర్చుని నువ్వు ఇట్లా ఖర్చు చేయాలి, అట్లా ఖర్చు చేయాలని చెబుతాడా ఏంటి? మన డబ్బు మన సొంతం, మన ఇష్టం, మన యొక్క పర్సనల్ లిబర్టీని దెబ్బతీస్తాం. వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళకి ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చి పిచ్చి పిచ్చి నిర్ణయాలు చేసి అవన్నీ ప్రజల మీద రుత్తు అన్నది చాలా అవివేకం, నేరం కూడా. ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే పనులు అయ్యి. మీరెవరండి డబ్బులు ఎట్లా ఖర్చు చేయాలి? మీరెవరు చెబుతాకి మా డబ్బులు బ్యాంకులో తీసుకునే డబ్బు లేదు కదా. అదే చాలా ఘోరమైన నేరం. అది ఒక పొరపాటు జరిగింది కాబట్టి క్షమిస్తాం. ఇది పర్మనెంట్ గా అంటే బ్యాంకింగ్ వ్యవస్థ మీద వాళ్ళ పెద్ద విషయం ఏంటంటే మొన్న ఒక పెద్ద ఎకనమిస్ట్ రాశాడు, బ్యాంకులో క్యాష్ లేకపోతే సమస్య కాదు, బ్యాంకు పట్ల విశ్వాసం పోతున్న సమస్య. బ్యాంకులు కాన్ఫిడెన్స్ కోల్పోయి ప్రజల కాన్ఫిడెన్స్ ని వాళ్ళ డబ్బులన్నీ వాళ్ళు అరుణ్ జైట్లీ కూడా చెప్పాడు, డబ్బులు రిజర్వ్ బ్యాంక్ కూడా చెప్పింది డబ్బులన్నీ మీరు వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేయండి అని. ఒక్కళ్ళు డిపాజిట్ చేయట్లా, మొత్తం తీసుకున్నారు. మళ్ళీ ఏ పిచ్చి ఆలోచన చేస్తారో, బ్యాంకులో ఉన్న నగదు చెల్లదంటారేమో, మన అకౌంట్లు చెలవంటారేమో, ఏ పిచ్చి నిర్ణయం తీసుకుంటారో జనం గజగజలాడిపోతున్నారు మొత్తం. అందువల్ల ఈ ప్రభుత్వం విద్యతో వ్యవహరించాలి, ఓ తప్పును తప్పుగా అంగీకరించాలి. ఈ తప్పు వల్ల ఈ తప్పు చేసాం, దీనివల్ల ఈ పరిణామాలు వచ్చినాయి, ఇట్లాంటి తప్పు చేయము అని చెప్పగలగాలి. చెప్పకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాం అని అంటే తప్పు. అది
రైట్, ఇప్పటికే ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ వాలెట్లు తీసుకొచ్చాయి. సో నగదు రహితానికి సంబంధించి సిఫార్సులు ఎంతవరకు అమలు సాధ్యమయ్యేలా కనిపిస్తుంది? ఒకటండి, పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు కూడా అప్పుడు మనకి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అంటే అందరూ చాలా మంది ఆ పార్టీలో కూడా వ్యతిరేకించినటువంటి సందర్భాన్ని చూసాం. అయితే మనము చైనా ఒకే టైం రిఫార్మ్స్కి వెళ్ళాము. చైనా చాలా ఫాస్ట్ గా వేగంగా దూసుకెళ్ళింది. మనము ఆ 2 దశాబ్దాలు కూడా మనం తర్వాత ఆ స్పీడ్ లేదు, మనం చాలా స్లో పేస్ లో వెళ్ళాం కాబట్టి ఇక్కడ మనం ఇంకా కొంత వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు 2.5 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఒక అతిపెద్ద ఆర్థిక సంస్కరణల్లో భాగంగా వచ్చింది. ఇందులో ఒట్టి ఏదో కౌంటర్ ఫీట్ అనుకోవచ్చు దీన్ని. దీంట్లో ఏంటంటే ఒక డిజిటల్ ఇండియా అనేటువంటిది ఇది పూర్తిగా కాకపోయినా మనం చూసామండి. ప్రతి రెవల్యూషన్, ఒక కమ్యూనికేషన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు ఇనిషియల్ గా అందరికి పేజర్స్ ఉండేవి, ఆ తర్వాత సెల్ ఫోన్స్ ఓన్లీ సిటీస్ కి వచ్చాయి. తర్వాత ఇవాళ నెట్వర్క్ మీరు చూస్తే మారుమూల గ్రామాలకు కూడా నెట్వర్క్ వచ్చేసినటువంటి సందర్భాలు. ఇవాళ భారతదేశంలో 90 కోట్ల పైగా సెల్ ఫోన్స్ ఉన్నాయి. మరి నందన్ నిలేక్ ని ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎవరైతే మనకు ఆధార్ కార్డుని డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఇవాళ ప్రతి సెల్ ఫోన్ ని మీరు మొబైల్ ఏటీఎం కింద కానీ కన్వర్ట్ చేయగలిగితే జస్ట్ విత్ ఆధార్ లింక్డ్, మీరు ఐరిస్ తోటి ఇది చేసి అనుసంధానం చేసి ఆధార్ లింక్డ్ గాని పెట్టగలిగినట్లయితే ప్రతి వ్యక్తి ఒక ఫోన్ ఇవాళ ఒక్కొక్క అంటే నాకు అర్థం కాదంటే మనం సమస్యను ఒక యాంగిల్లోనే చూస్తున్నాము. దాదాపు 60% పైగా ఉన్న గ్రామీణ ప్రాంతాలు కలిగి ఉన్న భారతదేశాన్ని యాక్చువల్ ఇండియా కాకుండా వర్చువల్ ఇండియాలో రూపంలో చూసి మాట్లాడుతున్నామా మనం? సిఫార్సులు కానీ లేకపోతే నాయకులు మాట్లాడుతున్న మాటలు కానీ అనేది చూసుకోవాలి. అంటే ఎప్పుడు మార్పు అనే ఎప్పుడు రెసిస్టెన్స్ ఉంటుంది. మార్పుకి ఎవరు కూడా అంత ఈజీగా అవరండి. ఒక కంఫర్ట్ జోన్ నుంచి మార్పు అనేది కొంత డిస్కంఫర్ట్ తర్వాత మళ్ళీ దాని రిజల్ట్ కనపడుతుంది. ఇట్స్ లైక్ అన్ ఆపరేషన్ చేసినప్పుడు ఎట్లయితే పెయిన్, బ్లీడింగ్, స్టిచెస్, సూచర్స్ అన్ని ఉంటాయో ఆ తర్వాత హీల్ అయిన తర్వాత దెన్ ఇట్స్ ఫర్ ది బెటర్మెంట్ ఆఫ్ ది పేషెంట్. ఇట్స్ ద సేమ్ ఇస్ ది సిచ్యువేషన్ టుడే. అయితే ఈవేళ భారతదేశంలో ఏమంటే ప్రజలు ఇంకా మీరు ఇప్పుడు గమనిస్తే 35 రోజుల తర్వాత కూడా కష్టాలు పడుతున్నప్పటికీ ఇంకా సహనం పూర్తిగా కోల్పోలే. పూర్తిగా కోల్పోలే అనే పదం వాడాను, అందుకే పూర్తిగా కోల్పోలే. స్టిల్ ఏమంటే ఒక ఇంకా ఆశాభావంతో ఉన్నారు. ఇది మన మంచి కోసం, మన భవిష్యత్తు కోసం, మన భావి తరాల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం అని భావిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క భారతదేశంలో అవినీతి తగ్గాలి అని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఇదందరూ కూడా ఆహ్వానించి ఇప్పటిదాకా మీరు రాజకీయ పార్టీల గొడవ చేస్తుంది తప్ప ప్రజల నుంచి ఇంకా తిరుగుబాటు రాలి, అసహనంతో ఉన్నారు. ఎందుకు? ఇంకా క్యాష్ లేకపోవటం. అయితే ఇప్పుడు చెప్తున్నారు మన మెయిన్ ఇప్పుడు మన ప్రిపేర్డ్నెస్ లేకపోవటం ఏంటి అని చెప్పి అన్నారు రఘునందన్ గారు. అయితే ప్రిపేర్డ్నెస్ ఎంత స్థాయిలో ఉంది? ఈ రోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి సరిపడగా ప్రిపేర్ అయ్యామా? మనకు ఆ మాదిరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా? ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉందా? మొబైల్ బ్యాంకింగ్ కావాల్సినటువంటిది ఉందా? అలాగే ఈవేళ మనం 86% కరెన్సీని మనము ఒకసారి డిమానిటైజ్ చేసినప్పుడు మనదేమో క్యాష్ ఎకానమీ అయినప్పుడు పోనీ 100% నా దగ్గర ఉన్నటువంటి డబ్బును నేను వాడుకోకపోయినా కనీసం 30% ఆఫ్ క్యాష్ ఇంకా 40% క్యాష్ ఎకానమీ. ఇప్పుడు అందుకే ఇవాళ ప్రిపేర్నెస్ ఏంటంటే ఈ పర్టికులర్ నిర్ణయంలో మీరు ఏటీఎంస్ ని ముందరే అది క్యాలిబ్రేట్ చేసుకున్నా ఉండవలసి, లేదా మీరు ప్రింట్ డబ్బులు మనం ఎలా ఖర్చు పెట్టుకోవాలో ఇంకొకరు చెప్పడం ఏంటంటే 5,000 దాటితేనే కార్డు వాడాలి, 500 దాటితే కార్డు వాడాలి. ఖర్చు పెట్టుకోవాలి, దేనికి ఖర్చు పెట్టుకోవాలన్న దాని మీద వాళ్ళు రెగ్యులేషన్ లేదు. మీరు ఎట్లా ఖర్చు పెట్టాలి అంటే మోడ్ ఆఫ్ పేమెంట్ మీదే వాళ్ళు రెగ్యులేషన్ తెస్తున్నారు. ఆ మోడ్ ఆఫ్ పేమెంట్ ఎందుకు రెగ్యులేట్ చేస్తున్నారు? అవినీతిని తగ్గించడం కోసం. ఇప్పుడు మీరు ఎందుకు అవినీతికి దీనికి నల్లధనానికి సంబంధం ఏంటంటే మీరు 1,50,000 పెట్టి టీవీ కొంటున్నారు. రిషి గారు ఒక నిమిషం రేణుకారు, 1,50,000 పెట్టి టీవీ కొంటాం, మనకు బిల్ వద్దు, వాటి కట్టొద్దు, సర్వీస్ ట్యాక్స్ కట్టొద్దు, సాధ్యమైనంత బార్గెన్ చేయాలి, 1,20,000 తెచ్చుకోవాలి, బిల్ చేసేటప్పుడు 14.5% ట్యాక్స్ పడుతుంది. సో నేను డబ్బులు ఇచ్చేస్తా, నువ్వు నాకు ఇచ్చేసి ఇంటికి పంపించేసి అని చెప్తాము. దీన్ని అవినీతి అని ఎవరు చెప్పారు? దీనికి నల్లధనం తయారైతుంది అని చెప్తున్నాం. ఆ దుకాణంలో మీరు ఇచ్చిన 1,20,000 అనేది నల్లధనం అవుతుంది. పెద్దలు నరసింహారావు గారికి తెలియదని నేను చెప్పదలుచుకోలేదు, కానీ వారు మాట్లాడిన ప్రతి సందర్భంలో పిచ్చి నిర్ణయం, తెలివి తక్కువ నిర్ణయం, ఆవేశపూరితమైన నిర్ణయం, నరసింహారావు గారు మీరు చెప్పినప్పుడు మేము విన్నాం కదా, మేము చెప్తా ఉన్నాం కదా, నల్లధనం అంటే విజయవాడ దగ్గర ఉంది కాదు, పన్ను కట్టకుండా ఈ దేశంలో ఉన్న ప్రతి రూపాయి నల్లధనమే అవుతుంది. అది గమనించండి. మీరు పేమెంట్స్ అన్ని ఆన్లైన్ ద్వారా చేయమంటున్నారంటే ప్రతిదీ ట్యాక్స్ లోకి రావాలని అడుగుతున్నారు. మీరు 100 తులాలు కొనుక్కోరు బంగారం,
వి హావ్ నో అబ్జెక్షన్. దానికి టాక్స్ కట్టండి అంటున్నాం. అది సరే. టాక్స్ కట్టకుండా నేను కొనుక్కుంటాను, పైసలు ఇచ్చి నేను కట్టుకుంటాను, బిల్లు తీసుకొని మాకు అభ్యంతరం ఉంది. మీరు చెప్పింది అర్థమైంది. నల్లధనాల గురించి కనీస అవగాహన లేని వాళ్ళు అధికారులు ఉండటం చాలా దురదృష్టం. ఈ మాటలు టాక్స్ కట్టని ప్రతి డబ్బు రిషి, టాక్స్ అవగాహన లేదు. చూస్తా ఉంటే ఈ దేశంలో తెలియలేదు, ఈ దేశంలో ఎవరికి తెలియలేదుకుంటున్నారా? ఏం మాట్లాడతారు నరసింహరావు గారు? ఒక రైతు తన ధాన్యాన్ని అమ్మితే ₹1,00,000 వచ్చింది. ₹1,00,000 తీసుకుని ఒక డాక్టర్ దగ్గరికి, అది నల్లధనం తెల్లధనం, డాక్టర్ దగ్గరికి ఇచ్చాడు. డాక్టర్ బిల్లు ఇవ్వాల, అది నల్లధనం అయిపోయింది. ఒక 5,000 అతను మళ్ళీ హోటల్కి వెళ్ళాడు, హోటల్ బిల్లు తీసుకున్నాడు, తెల్లధనం అయింది. ఆ హోటల్ వాడు మళ్ళీ రిపేర్ కోసం మీరు చెల్లించే ప్రతి చెల్లింపు ఆన్లైన్ ద్వారా చేయమంటున్నాం. ఇంకోట్లేదు మాట్లాడగలుగుతాను సార్, నేను మాట్లాడగలుగుతాను. పిచ్చి మాటలు, అజ్ఞానమైన పదాలు నేను కూడా వాడగలుగుతాను, కానీ అది మంచి పద్ధతి కాదు. మరి వయసును మేము గౌరవిస్తా ఉన్నాం, అది మనం అర్థం చేసుకోవాలి. దేశ ప్రధాని నిర్ణయాన్ని, పిచ్చి నిర్ణయం, తెలివి తక్కువ నిర్ణయం, ప్రజాస్వామ్య దేశం కాబట్టి నేను ఏది పడితే అది మాట్లాడగలుగుతానంటే వీ డోంట్ స్పేర్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్. మీరు మేధావులు అయి ఉండొచ్చు, కానీ మాట్లాడేటప్పుడు భాషా ప్రయోగాన్ని కరెక్ట్ వాడండి. ఎందుకు అన్నిసార్లు మీరు అంటుంటే మేము ఓపిక వింటున్నాం. అది నల్లధనం కాదా? రైతు పండించినటువంటి ధనానికి ట్యాక్స్ ఉంటుందా? పంటకి ట్యాక్స్ వేస్తా ఉన్నారా? మీరు దుకాణంకి వచ్చి కడుతున్నటువంటి డబ్బుని కేసు కొనుక్కోండి. 1000 గ్రాములు కాకపోతే 2000 గ్రాముల బంగారం కొనండి. పైసలు బ్యాంకు ద్వారా పే చేయండి, ఏటీఎం కార్డుల ద్వారా పే చేయండి, చెక్ ద్వారా పే చేయండి అంటున్నాం. ఆ రకంగా లేని నల్లధనం అవుతుంది అంటున్నాం. అది అజ్ఞానమా? ఏం మాట్లాడతారు నరసింహరావు గారు? ఒక్కసారి క్యాష్లెస్ సొసైటీ తీసుకురావాలనే మాట ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ లో ఎక్కడ లేదు. ఆయన చెప్పినప్పుడు ఏంటంటే టెర్రరిజం కంట్రోల్ చేయడం కోసం, కౌంటర్ ఫిటెడ్ నోట్లు చేయడం కోసం కాంగ్రెస్ పార్టీకి ఏమైనా అభ్యంతరం ఉందా? జనక ప్రసాద్ గారు చెప్పండి. క్యాష్లెస్ సొసైటీ దిశగా ఈ దేశాన్ని మీకు ఇబ్బందులు వస్తున్నాయా? ఒక్కసారి మోడీ గారు ద్రాక్ష పండు మింగినట్టు నమ్ముతాం, కానీ గుమ్మడికాయ మింగినట్టు నమ్మం. 125 కోట్ల మందిలో 1776 లో అమెరికాకి ఇండిపెండెన్స్ వస్తే 43% ఇవాళ వాళ్ళు క్యాష్లెస్ సొసైటీ, అంటే 57% క్యాష్ నడుపుతున్నారు. జర్మనీలో ఇంత పెద్ద అభివృద్ధి కలిగిన దేశం అంటే 18% క్యాష్లెస్ సొసైటీ. 125 కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో వీలు పడుద్దా? నెంబర్ 1. వీలు పడదని తెలిసి కూడా చేయడంలో ఉద్దేశం ఏంటంటే, ఎవరికైతే డిజిటల్ కంపెనీలు ఉన్నాయో, ఎవరైతే డిజిటల్ ఎక్విప్మెంట్ తయారు చేస్తారో వాళ్ళకి లాభం చేయాలి. రెండో పాయింట్, బంగారం మీద వీళ్ళు చేయడం అంటే ఏంటంటే, బంగారం ఏం చేయలేదు సార్, తప్పుడు మాట్లాడద్దు. బంగారానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో సవరణ రాలేదు అని చెప్తున్నారు రిషి. ఈ కామెంట్ తప్పుడు మాటలు మాట్లాడితే మేము ఒప్పుకోము. బంగారానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేసిన సవరణలు తప్పితే బీజేపీ సవరణలు తేలేదు అంటున్నా. ఒప్పుకోండి. చట్టానికి సంబంధించి సవరణలు తేలేదు. బంగారానికి సంబంధించి తేబోయే సవరణలు రాలేదని చెప్పు. సవరణలు రాలేదని ఫస్ట్ చెప్పక్కడ జనానికి. అప్పుడు చెప్పదు అక్కడ ఏం తెలకుండా నోటికొచ్చి చెప్పకపోతే ఏం మాట్లాడుతున్నారు మీరు? సవరణ అయిందా బంగారానికి సంబంధించి అన్నారు మీరు? బంగారానికి సంబంధించి చేయబడ్డ సవరణలు ఏం సవరణలు కాంగ్రెస్ పార్టీ 5 దశాబ్దాలు పాలించి 2% డిజిటల్ ఇండియా వేసింది. వీళ్ళు 5 దశాబ్దాలు పాలించి పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళు ఏం చెప్తున్నారు సార్? తప్పుడు మాటలు. ఎందుకు బంగారం నోట్లకి ఎందుకు వచ్చింది? ఏం సవరణ వచ్చింది చెప్పండి. బంగారం మీద ప్రజల్లో భయభ్రాంతులు చేసి ఎవరు చేశారు? పనికి వాళ్ళ చర్చలు మీరు చేశారు. చూడో మేధావులు చేశారు. ఏ చట్టం సవరించమని చెప్తున్నారు. ఎందుకు చర్చ పెడుతున్నారు దాని మీద? ఎందుకు చర్చ పెడుతున్నారు? జరగని చట్ట సవరణ మీద ఎందుకు చర్చ? జరగని చట్ట సవరణ మీద ఎందుకు చర్చ? మీరు కంక్లూడ్ చేద్దరు కదా. చట్ట సవరణ జరిగిందా? ఏ ఆలోచన జరిగింది? చట్ట సవరణ జరిగిందా? జరగనప్పుడు చర్చ బంగారం మీద. బంగారం వదిలే నగదు భయభ్రాంతులు చేసి క్యాష్లెస్ భయభ్రాంతులు చేసి ఈ డబ్బులన్నీ
ఏదైతే షేర్ మార్కెట్ కి మళ్ళించాలన్నది వాళ్ళ ఉద్దేశం. షేర్ మార్కెట్ పోతే పెద్ద కంపెనీలు లాభం అయితే వాళ్ళకి లాభాలు వస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో బంగారం కొరకు దాచుకునే పద్ధతిని బలహీనం చేయాలన్నది వాళ్ళ ఇంటెన్షన్. ఈ డిజిటల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలో ఎక్విప్మెంట్ తయారు చేసి ఇప్పుడు నేనున్నాండి 40,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ ఆ విషయం వారు చెప్పారు ఇందాక. ఆ విషయం ఇందాక చెప్పారు. డిజిటల్ కంపెనీలకు లాభం చేస్తాను కేసీఆర్ ఇంత ముందు చెప్పారు. చెప్పి 4 సార్లు చెప్పించి టైం అయిపోయింది, కన్క్లూడ్ చేయమని వద్దు. మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్ ఫర్ ద కాంగ్రెస్. ప్రధానమంత్రి ఏదైతే డిజిటలైజ్ చేస్తే డబ్బులు కట్ కావన్నారు. నేను మొన్న కొంటే 60 రూపాయలు కట్టాను. రైట్. అంటే 2% Implementation లో ఇంకా అన్ని చోట్ల రావాలి. ఎన్ని లక్షల కోట్లు అవుతాయి? రావాలి. అది ఎవరికి లాభం అవుతాయి? ఇప్పటికీ స్వైపింగ్ డిజిటల్ విషయంలో కంపెనీకి లాభం చేయడం కోసం ప్రజలు మోసం చేస్తారు. పచ్చి అబద్ధాలు అనుకుంటారు. అయిపోయింది ఎవరు ఆవేదన అయిపోయింది. ఒక్క నిమిషం. బంగారం అనే చర్చ ఎందుకు వస్తుంది? బంగారం అనే చర్చ ఎందుకు వస్తుంది? బంగారానికి సంబంధించి చట్టం సవరణ అయిందా? ఎందుకు పోలీసుగా మాట్లాడుతున్నారు? ఎందుకు ఎవరు తోక ముడిచాడు? పార్లమెంట్ లో రాసుకొని వచ్చి సవరించాడు. టీవీ ముందుకు వచ్చి 4 మాటలు చెప్పాడు. 50 పారిపోయినాడు సభలకెళ్ళి. మోడీ మాట్లాడుతుంటే మెల్లమెల్ల పక్కకెళ్ళి వస్తుంటే రా ఇట్లా అని చెప్పి పెట్టిరు. సిగ్గు తప్పిన మీరు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? ఏం తెలివిలేని మాటలు. సంబంధం ఉందా? ఈ దేశంలో మా మోడీకి జనం ఓట్లేసిరు. రాహుల్ గాంధీ పారిపోమని చెప్పారు. ఏం చేసిరు? మీరు నన్ను చంపండి, ఉరి తీయండి, కాల్చండి. ప్రధాని మాట్లాడతా ఆ విధంగా మాట్లాడకపోతే మీరు ఏం మాట్లాడాలో మీరు చెప్పించాల్సినటువంటి హీన స్థితిలో మేము లేము. మీకంటే మాకు సంస్కారం ఉంది, మేము పద్ధతిగానే మాట్లాడుతా ఉన్నాం. జనక ప్రసాద్ గారు ప్రధానికి మీ మోడీ సంస్కారం బ్రహ్మాండం తెలుసు. మీకంటే మంచి సంస్కారం చెప్పదలుచుకున్నా. బంగారం మీద చట్ట సవరణ జరగకుండా 1 మినిట్ క్యాష్లెస్ అనేది 3 నెలల్లో 6 నెలల్లో అమలు సాధ్యం అవుతుందా, లేకపోతే దానికి ఎంత నిర్దిష్టమైన సమయం ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం అనుకుంటోంది? ఒక నిమిషం మాట్లాడే ఒక మార్పు కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. డిజిటలైజేషన్ కోసం మేము అడుగులు వేస్తా ఉన్నాం. ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. చిన్న చిన్న కిరాణా దుకాణాలలో కూడా 30 నుంచి 40% దుకాణాలు పల్లెటూర్లలో మండల కేంద్రాలలో కూడా డిజిటల్ ఎక్విప్మెంట్స్ కొనుక్కుంటున్నారు. ఇంతకంటే చెత్త కాంగ్రెస్ లేదు. ఆటల పోటీలు చేస్తే కుంభకోణాలు చేసిన వాళ్ళు ఇది ఈ ఘోర బంద్ చేయమని చెప్పారు జనక ప్రసాద్ గారికి. పద్ధతి ఉండమని చెప్పండి. మీరు పద్ధతి పద్ధతిగా మాట్లాడండి. గ్రామాల పరిస్థితి ఏంటి? గ్రామాల పరిస్థితి చెప్తున్నా కదా. 1,65,000 పోస్ట్ ఆఫీసుల్ని దేశవ్యాప్తంగా చిన్న పోస్ట్ ఆఫీసులను కూడా డిజిటలైజేషన్ చేసినాము. గ్రామ పంచాయతీల్ని ఈ గ్రామ పంచాయతీలుగా ఈ రోజు మార్చలేదు. 2015 మార్చి నుంచి 2016 మార్చి మధ్యలో తెలంగాణలో ఎన్ని జరిగినాయో ఒకసారి మీరు కేటీఆర్ గారిని లైన్లోకి తీసుకుంటే చెప్తాడు. ఈ గ్రామ పంచాయతీలుగా ఎన్ని మారినాయి అనేది, ఎన్ని గ్రామ పంచాయతీలలో కంప్యూటర్లు వచ్చినాయని. ఒక మార్పు కోసం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒక సూచన లేదా ఒక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి పరిణామ క్రమంలో ముందుకు అడుగులేస్తా ఉన్నాం. రోజుకో సవరణ ఎందుకు వస్తుందంటే అడుగులేస్తున్న పరిణామ క్రమంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండడానికి కొత్త సవరణలు తీసుకొస్తా ఉన్నాం. దయించి ఒక్క మాట, బంగారానికి సంబంధించి ఎట్లాంటి సవరణ తేకున్నా, బంగారానికి సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకున్నా కొంతమంది పెద్ద మనుషులు, కొంతమంది మేధావులు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావాలని దాన్ని డీవియేట్ చేస్తూ బంగారం మీద ఏదో ఆంక్షలు తేవాలనేటువంటి గందరగోళాన్ని నెలకొల్పుతున్నారు. దయించి ప్రజలకి మళ్ళీ మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి, బంగారానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ చట్టంలో ఎలాంటి సవరణలు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించలేదు. కాబట్టి ప్రతిపక్షాలు సూడో మేధావులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని దయించి నమ్మొద్దు అనేది నేను విజ్ఞప్తి చేస్తాను. ఇది వాళ్ళ లైవ్ షో, రేపటి లైవ్ షోలో తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.